విద్య ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని మాణిక్యాన్ని బెదిరిస్తూ అడ్డంగా దొరికిపోయిన రోహిణి చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన ప్రభావతి. అసలు ఏం జరిగింది? విద్య ద్వారా రోహిణి ఏ నిజం తెలుసుకుంది? మాణిక్యాన్ని బెదిరిస్తూ అడ్డంగా దొరికిపోయిన రోహిణికి ప్రభావతి ఏం షాక్ ఇవ్వబోతుంది? అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది. ప్రభావతి అయితే రోహిణి దగ్గరికి వస్తుంది. అమ్మ రోహిణి, నేను నీకోసమే వెతుకుతున్నాను, ఎక్కడికి వెళ్ళిపోయావంటూ అడుగుతూ ఉండగా, నేనెక్కడికి వెళ్ళిపోతాను అత్తయ్య, ఇప్పుడే సుందరికి మేకప్ వేసి కిందికి వస్తున్నాను అంటూ అనగానే, అవునా, నేను కూడా అంతకే వెతుకుతున్నానమ్మా, నాకు కూడా కాస్త మేకప్ సరిచేయమ్మా అంటూ ప్రభావతి అంటూ ఉండగా, సరే అత్తయ్య, పైకి వెళ్దాం పదండి, అక్కడ సరిచేస్తాను అంటూ రోహిణి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అప్పుడే విద్య అయితే ఫోన్ చేస్తుంది. ఒక్క నిమిషం అత్తయ్య, విద్య ఫోన్ కాల్ వచ్చింది, మాట్లాడొస్తాను అంటూ ఇక రోహిణి అయితే విద్య ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది. ఏంటి ఇప్పుడు ఫోన్ చేశావు అంటూ అడుగుతూ ఉంటుంది. నాకు మాణిక్యం ఫోన్ చేశాడు, నీకు కూడా చేశాడేమో అని అడుగుతున్నాను అంటూ విద్య అనగానే, నాకు చేశాడు, నేను ఇక్కడుండి ఫోన్ ఎలా లిఫ్ట్ చేస్తానో చెప్పు, అందుకని కట్ చేశాను, ఎందుకు చేశాడు అంటూ అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే. ఎందుకు చేసేదేముంది, వాళ్ళ మేనల్లుడు పెళ్ళికి రమ్మని చెప్పాడు కదా, మనం వస్తామని పాపం ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, కనీసం నువ్వెలాగో రాకపోయినా నేనైనా వెళ్ళి కనిపించొద్దాము, నిన్నొక మాట అడుగుదామని ఫోన్ చేశాని చాలా ఫీల్ అవుతున్నాడు, నువ్వు వెళ్ళక నేను వెళ్ళకపోతే మాణిక్యం పాపం తట్టుకోలేడు అంటూ అనగానే, ఏంటే వెళ్ళేది, ఇప్పుడు నువ్వు గనక అక్కడికి వెళ్ళావో అనుకో, అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇబ్బంది అవుతుందనే కదా నిన్ను వెళ్ళొద్దు అని చెప్పాను అంటూ అనగానే, అది కాదే, తెలిసిన వాళ్ళు ఉంటారని నన్ను వెళ్ళొద్దన్నావు, కానీ ఆ తెలిసిన వాళ్ళే అక్కడ మాణిక్యాన్ని చూస్తారు కదా, మాణిక్యాన్ని చూస్తే అప్పుడు ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది కదా, అదేది జరగకుండా ఉండాలి అంటే మనం అక్కడే ఉండాలి కదా, అందుకనే వెళ్దామని ఫోన్ చేశాను అంటూ అనగానే, అప్పుడే ఇక రోహిణి అయితే చెప్తూ ఉంటుంది, సరే వెళ్తే వెళ్ళు, కానీ కళ్యాణ మండపం అడ్రస్ చెప్పు వెళ్ళు అంటూ అనగానే, కళ్యాణ మండపం అడ్రస్సు ఏముల వారి కళ్యాణ మండపం అంట, అక్కడికి రమ్మని చెప్పాడు అంటూ అనగానే, ఏంటి ఏముల వారి కళ్యాణ మండపమా, అదేంటి, నేను కూడా ఇక్కడే ఉన్నానే, అంటే ఇక్కడ జరుగుతున్న పెళ్ళి వాళ్ళ మేనల్లుడుదా, వాళ్ళ మేనల్లుడు పేరేంటి అంటూ అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే. అదా, వాళ్ళ పేర్లు మొన్నే పెళ్లి శుభలేఖలో చూశాను, కిషోర్ సుందరి అని ఉన్నాయి అంటూ అనగానే, కొంప ముంచావు కదే, ఇప్పుడు ఈ పెళ్ళి వాళ్ళ మేనల్లుడి పెళ్ళి, ఇక్కడే మాణిక్యం ఉన్నట్టున్నాడు, ఇప్పుడు మత్తారుగా గనక ఎదురయ్యాడు అంటే ఇక నా జీవితం అయిపోయినట్టే, ఇక ఈ రోజుతో నా చాప్టర్ క్లోజ్ అయిపోతుంది, ఉండవే, ముందు ఆ మాణిక్యం ఎక్కడున్నాడో చూసి నీకు తర్వాత ఫోన్ చేస్తాను అంటూ రోహిణి అయితే కంగారుగా పరుగున వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక అది చూసిన ప్రభావతి అయితే, అమ్మ రోహిణి, నా మేకప్ రోహిణి అంటూ ఇక వెనకాలే వెళ్తుంది. ఇదేంటి రోహిణి ఇంత కంగారుగా పరిగెట్టుకు వెళ్ళిపోతుంది ఏంటి అంటూ ప్రభావతి కూడా వెనకాలే హడావుడిగా వెళ్తుంది. అప్పుడు ఇంతలో రోహిణి అయితే, పెళ్లి కొడుకు మేనమామ ఎక్కడున్నాడు అంటూ అక్కడ వాళ్ళని అడగంగానే, అదిగో అక్కడ వంటల సెక్షన్ దగ్గర ఉన్నాడు అంటూ చెప్తారు. అప్పుడే రోహిణి అయితే కంగారుగా మాణిక్యం దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక మాణిక్యం అయితే రోహిణిని చూసి, అమ్మ రోహిణి పాప వచ్చావా, ఇందాకే విద్యా పాపకి ఫోన్ చేసి చెప్పానమ్మా, నువ్వన్నా వస్తే కాస్త సంతోషంగా ఉంటుందని, విద్యా పాప నువ్వు అంటే నాకు ప్రత్యేకించి అభిమానం, అందుకనే నీకోసమే అడిగాను అంటూ ఇక మాణిక్యం అయితే చెప్తూ ఉంటాడు. మా మీద ఏం అభిమానమో ఏంటో నాకు తెలియదు, కానీ ముందు నువ్వు ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళిపోవాలి, నువ్వు ఇక్కడే ఉంటే నా జీవితం నాశనం అయిపోతుంది, దయచేసి నా మాట విను అంటూ రోహిణి అనగానే, అదేంటి రోహిణి పాప, ఇది నా మేనల్లుడి పెళ్ళి, ఇక్కడ నేను లేకపోతే అన్నీ ఎవరు చూసుకుంటారు చెప్పు, అన్ని బాధ్యతలు నేను తీసుకున్నాను, అయినా ఈ పెళ్లిలోంచి నన్ను వెళ్ళిపోమంటున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు మాణిక్యం అయితే. వెళ్ళిపోమనక ఏం చెయ్యమంటాము,
ఈ పెళ్లిలో మా అత్తారు కుటుంబం మొత్తం ఉన్నారు, ఆ బాలు మీనా కూడా ఉన్నారు. వాళ్ళు గనుక నిన్ను చూశారు అంటే ఖచ్చితంగా అందరి ముందు తీసుకువెళ్ళి నుంచోబెడతారు. అప్పుడు నా జీవితం సర్వనాశనం అయిపోతుంది. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఇక్కడే ఉండి వాళ్ళకి దొరికిపోయావు అంటే అన్ని నిజాలు బయటికి లాగుతారు. నాకు కన్న తండ్రే లేడని, నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని, నేను మలేషియాలో పుట్టి పెరగలేదని అన్నీ కూడా తెలిసిపోతాయి. నాకు ముందే పెళ్ళయిందని, ఒక కొడుకున్నాడని ఈ విషయాలన్నీ బయటికి వస్తే ఖచ్చితంగా నా జీవితం నాశనం అయిపోతుంది. దయచేసి నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. ఈ పెళ్లి ఏర్పాట్లన్నీ ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను. నువ్వు తీసుకున్న బాధ్యతలన్నీ నేను చూసుకుంటాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో మాణిక్యం అంటూ రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది. అది కాదు పాప, ఉన్నట్టుండి అర్ధాంతరంగా వెళ్ళిపోతే నా మేనల్లుడు ఏమనుకుంటాడో, మా అక్క ఏమనుకుంటుంది, నేనిప్పుడు వెళ్ళిపోతే అందరూ కూడా నన్ను తప్పుగా అనుకుంటారు పాప. నేను ఈ పెళ్లి బాధ్యతలు తీసుకున్నాను కదా, నేనే ఇవన్నీ చక్కబెట్టాలి అంటూ అనంగానే నువ్విక్కడ అన్నీ చక్కబెడుతూ ఉంటే అన్ని నిజాలు బయటికి వస్తే నా జీవితం నాశనం అయిపోతుంది. నేనంటే నీకు అభిమానం అని చెప్పావు కదా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ ఇక మాణిక్యాన్ని అయితే ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది రోహిణి. అయితే ఇంతలో అప్పుడే ఈ మాటలన్నీ వినేసిన ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, రోహిణి ఇంత మోసం చేసిందా? ఇప్పుడే దీని సంగతి చెప్తాను అంటూ రోహిణి అంటూ కోపంగా పిలుస్తుంది ప్రభావతి. అప్పుడే ప్రభావతిని చూసిన రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, నన్నే మోసం చేస్తావా? అసలు నీకు ఎంత ధైర్యం? నా దగ్గర అన్ని అబద్ధాలు చెప్పావు. నువ్వు కోటీశ్వరరాలు అని నన్ను నమ్మించావు. నీ తండ్రి మలేషియాలో కోట్ల ఆస్తి సంపాదించాడు. నువ్వు ఒక్కగానొక్క కూతురివి, ఆస్తి మొత్తం నీకే అని చెప్పావు. కానీ చివరికి అందులో ఇంత మోసం ఉందా? నీకు ముందే పెళ్ళయ్యుండి నీకొక కొడుకుండి కూడా నమ్మించి మోసం చేసి నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తావా? ఇవేవి నిజాలు మా దగ్గర చెప్పకుండా మమ్మల్ని మోసం చేసి నా ఇంటి పెద్ద కోడలుగా మహారాణిలా భోగాలు పొందావు. నిన్ను చూసుకుని మీనాని కూడా ఎంతో చులకనగా మాట్లాడాను. నిన్ను చూస్తూ ఉంటే అసహ్యం వేస్తుంది. నీ మీద మీనా 1000 రెట్లు బెటరు. మీనా కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. దుర్మార్గురాలా, నువ్వు నా ఇంట్లో ఉండడానికే వీల్లేదు. ఈ రోజుతో నీకు నా ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. నువ్వెక్కడి నుంచి వెళ్ళిపోవలసిందే. నా కొడుక్కి నీకు విడాకులు ఇప్పించి మనోజ్కి మళ్ళీ గొప్ప సంబంధం తీసుకువచ్చి పెళ్లి చేస్తాను. నువ్వు జీవితంలో నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అంటూ ప్రభావతి అయితే రోహిణికి ఊహించని షాక్ అయితే ఇస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రోహిణి నిజ స్వరూపం ఇలాగే బయటపడాలని మీరైతే కోరుకుంటే వెంటనే మన వీడియోని ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది. అలాగే గుండె నిండా గుడి గంటలు లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేస్తేనే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.